ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా సలహాదారులుగా ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా మల్లు రవి, ఇందులో వేం నరేందర్ రెడ్డి, షబీర్ అలీ, వేణుగోపాల్, మల్లు రవి వీళ్ళు రేవంత్ రెడ్డికి కష్టకాలంలో క్లిష్ట సందర్భంలో ఆయన వెంట ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆయన పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు వెంట ఉండి నడిచేందుకు కూడా కొంతమంది సాహసించలేదు, విమర్శ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ విమర్శలు మామూలుగా ఒక స్థాయిలో చేసిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా వచ్చిన వారు ఆధిపత్యం ఏమిటని సీనియర్లంతా ఉన్నామని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి సహకరించకుండా ఇబ్బందులకు గురి చేయాలని చూసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భంలో తనకు వెన్నుదనుగా నిలబడిన ఈ నలుగురు షబీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి వీళ్లకు ఆయన తొలిసారిగా నామినేటెడ్ పోస్ట్ అనొచ్చు, లేదా తన ఇంట ఉన్న వారికి పదవులు ఇవ్వడం. వీరితో పాటు త్వరలోనే మార్కెట్ కమిటీ చైర్మన్లకు సంబంధించింది వివిధ కార్పొరేషన్లు 10-20 వరకు నామినేటెడ్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. అందులో 10 వరకు వెనువెంటనే 10 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరగబోతూ ఉన్నదనేది సమాచారం. ఈ నలుగురి తర్వాత ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలోనే ఎవరైతే రేవంత్ రెడ్డికి అండదండగా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఎవరైతే కారణమై ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఇందులోనూ సామాజిక వర్గాల సమతూకం చూసుకొని ఇవ్వాలనేది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పనిచేసిన విద్యార్థి నాయకులు 4-5 ఉన్నారు. బాలలక్ష్మి ఉన్నది, కైలాష్ ఉన్నారు, మరికొంతమంది ఉన్నారు. వీరికి ఎక్కడ అడ్జస్ట్ చేయాలనేది. చారగొండ వెంకటేష్కు ఆయన నామినేటెడ్ పదవి ఇవ్వాలన్నా లేకపోతే కనుక ఎంపీ ఇవ్వాలనే ఒక చర్చ కూడా ఉన్నది. సంపత్ కుమార్ అండ్ చారగొండ వెంకటేష్ కూడా రేవంత్ రెడ్డి ఎంబడి మొదటి నుంచి ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎవరికి ఏమి ఇవ్వాలనే దానిపైన కూడా ఒక చర్చ విచ్చింద కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. వీటితో పాటుగా రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోసమై అన్ని వర్గాల ప్రజలను తమ పార్టీని దగ్గర చేసే విధంగా ప్రయత్నం చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు బయటికి కనబడిన వాళ్ళు, కొందరు బయటికి కనబడకుండా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మరో పదవి కావాలి తమ ఇంటికని అడుగుతున్న ఒక సందర్భంలో అసలే అవకాశాలు రాని లేదా అధిష్టానం వద్ద తమ పలుకుబడిని ఉపయోగించుకొని మరికొంతమంది తమ వారి పేర్లు చెప్పినప్పటికీ కూడా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ వీరు అనుకున్న పేర్లే చివరి ఫైనల్ కాబోతున్నాయనేది కూడా గాంధీభవన్ వర్గాల సమాచారం. ఇందులో ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఒక 4, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఒక 3-4 ఉన్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు 3 మంత్రి పదవులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చినాయి. కాబట్టి ఆ జిల్లా నుంచి 1 లేదా 2 నామినేటెడ్ పోస్టులు అవకాశం ఉన్నది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 మహిళా మంత్రులే ఉన్నారు. అయితే అక్కడ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 2009కి పూర్వం ఉన్న వైభవం కానీ 2009కి పూర్వం ఉన్న నాయకత్వం కానీ అందులో కొంత బీఆర్ఎస్లోకి వెళ్ళడము, తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన కారణంగా కొంత బలహీనపడినట్టు కనబడుతున్నది. అక్కడ మళ్ళీ పార్టీని రివైవ్ చేసుకునేందుకోసమై ఒక ప్రయత్నం బలంగానే 3-4 పోస్టులు ఆ జిల్లాకి ఇస్తారని ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఇక ప్రధానంగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇక్కడ పార్టీని బలోపేతం చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి హైదరాబాదు, రంగారెడ్డి 2 జిల్లాలకు సంబంధించిన నాయకత్వానికి సరే ఎంపీలుగా ఎవరైతే పోటీ చేద్దామని అనుకుంటున్నారో ఆ ఎంపీ టికెట్ బరిలో ఎవరైతే ఉన్నారో పోటీలో వాళ్లకు అట్లా ఇవ్వడమా, లేకుంటే కనుక కార్పొరేషన్లు ఇవ్వడం ద్వారా వారికి అంటే కాంగ్రెస్ పార్టీ ఉనికిని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది, ప్రజల దృష్టిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎన్నికల ముందు ఈ ప్రక్రియ జరుగుతున్నది. కాబట్టి ఈ వారం 10 రోజుల లోపలనే నామినేటెడ్ పోస్టుల భర్తీని పూర్తి చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇందులో సగం పోస్టులు దగ్గర 50 వరకు కార్పొరేషన్లు, మిగతా పార్టీకి సంబంధించిన పోస్టులు, ఇతర నామినేటెడ్ పోస్టుల మొత్తాన్ని 10-15 రోజులలో బహుశా రేవంత్ రెడ్డి రేపటికల్లా వారు దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనేది, ఎన్ని రోజుల్లో భర్తీ చేయబోతున్న దాని విషయంలో రేపటికల్లా ఒక నిర్ణయం రావచ్చు అనేది. వారం 10 రోజుల లోపలనే నామినేటెడ్ పోస్టులను దాదాపుగా భర్తీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.